సాయిరామ్. ఓం నమ శివాయ. ఓం సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. సాయిరామ్. మనం కర్మయోగం చెప్పుకుంటున్నాం. 39వ శ్లోకం మొన్న అయింది. ఈవేళ 40వ శ్లోకం. 39వ శ్లోకంలో కర్మయోగం గురించి కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు. అంటే ఈ కర్మయోగంలో ఏం చేయాలి. అయితే లాస్ట్ శ్లోకంలో ఆయన జ్ఞాని గురించి ఆయన చెప్పాడు. ఈ ఏదైతే కోరిక ఉన్నదో అన్నిటికీ అదే కారణం అవుతుంది. అంటే నీలో ప్రవేశించిన కోరిక ఎప్పుడైతే కోరిక నీలో ప్రవేశించిందో ప్రతిదానికి ఏదో ఒక కోరిక మాత్రం ఉంటుంది. సో వితౌట్ డిజైర్స్ ది మ్యాన్ కెనాట్ లైవ్. దట్ షుడ్ బి ష్యూర్. ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ యువర్ డిజైర్స్. సో డిజైర్స్ అనేది పోవడం ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు రిమూవ్ ఆల్ డిజైర్స్. అదేం కాదు. సో డిజైర్స్ అనేది ఇట్ మస్ట్ బి దేర్, కానీ అది తగిన మోతాదులో ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ దట్ వన్. అది నువ్వు గ్రహించుకోవాలి. ఈ కామము అనేది, ఈ కోరిక అన్నది అది అగ్ని లాంటిది. అగ్గి అయితే ఎలా ఉంటుందో దాన్ని ఆ విధంగా ఈ కోరిక కూడాను అలాగే ఉంటుంది. అది ఏం చేస్తుంది, ఎప్పుడు వైరాన్నే ఇస్తుంది. ఎవరైతే జ్ఞానంలో ఉన్నారో వాళ్ళు ఇది ఆ జ్ఞానానికి తగినట్టు ఈ అగ్గికి మించిన జ్ఞానం కలిగి ఉండాలి. అంటే అంత జ్ఞానం ఉంటే కానీ ఆ కోరికలు కంట్రోల్ అవ్వవు. అది లాస్ట్ శ్లోకంలో చెప్పాడు. అయితే ఈ శ్లోకంలో అది జ్ఞానం అది కప్పబడి ఉందన్నమాట. ఈ శ్లోకంలో మొదట ఇంద్రియాలని ఎలా వశపరుచుకోవాలి, ఇది నీ కోరిక ఎలా వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది, అది ఈ శ్లోకంలో చెప్పాడు. ఇంద్రియాణి మనోబుద్ధి, ఇంద్రియాణి మనః బుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే, అధిష్టానం ఉచ్యతే. అది ప్రథమ స్థానం, అధిష్టానం. దానికి ఏంటి? ఇంద్రియాణి మనోబుద్ధి అధిష్టానం ఉచ్యతే. ఏతై విమోహయతి ఏషం జ్ఞానం అవృత్య దేహినం. జ్ఞానం అవృత్య అంటే ప్రతి శ్లోకం మనం ఆ అవృత్య అనే పదం మనం చెప్పుకుంటున్నాం. అవృత్య అంటే కప్పివేయను. ఈ కామము ప్రతి దానికును ఇది నీ జ్ఞానాన్ని కప్పివేస్తుంది. అది ఈ కామము, ఈ కోరిక అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఏంటంటే ఇంద్రియ, మనస్సు, బుద్ధి. ఈ మూడిటికి ప్రధాన స్థానం ఏంటంటే కామం. అక్కడ అది నిల్చొని ఉంటుందన్నమాట. అంటే నీ బుద్ధి, నీ మనస్సు, నీ ఇంద్రియాలు, దాంతో నువ్వు స్టార్ట్ చేస్తావు. మనస్సు, బుద్ధి, దాని తాలూకా నివాస స్థానం ఏంటంటే ఈ కామం తాలూకా నివాస స్థానం నీ తాలూకా మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు. ఈ మూడు ఒకటైతే కానీ నువ్వు ఏ పని చేయలేవు. ప్రతి పనికి ఈ మూడు ఉండాలి. అయితే ఇది నీ తాలూకా మనో ఇంద్రియాలని ఇవన్నీ నువ్వు కప్పివేస్తుంది. అంటే నీ జ్ఞానాన్ని కప్పివేస్తుంది. కప్పివేస్తూ కామాన్ని ముందుకు లాగుతూ నీకు ఒక మోహితునిగా చేస్తుంది. అందులో నువ్వు పడిపోతావు. అదొక పెద్ద ఊబి.
అంటే నీలో ప్రేరేపిస్తుంది ఆ కామాన్ని. ఎలా ప్రేరేపిస్తుంది అంటే అది దాని తాలూకా గుణం. అది అంటే నీ జ్ఞానాన్ని కూడా భ్రష్టం చేస్తుంది. అందు గురించి దానికి ఈ మనస్సు బుద్ధి అది నీ వశంలో ఉండవు. ఆ కామాన్ని అదుపులో ఉంచుకుంటే ముందు దాన్ని బయటకు త్రోడాలి. అంటే ఎప్పుడైతే నీ మనసులో అది పుట్టిందో ఒక కోరిక, ఆ కోరిక ఎప్పుడైతే నీ మనసులో పుట్టించిందో ఆ కోరిక ప్రకారం నువ్వు పరిగెడుతుంటావు. కానీ అలాంటప్పుడే నీ మనస్సు బుద్ధి ఇంద్రియ ఈ మూడు ఏకమై దాన్ని దూరం చేస్తూ ఉండాలి. అది దూరం చేసినట్లయితే దాన్ని ఎంత తొందరగా నువ్వు బయట పెడితే అప్పుడు నువ్వు ఒక మంచి మార్గంలోకి వెళ్ళగలవు. లేకపోతే అది ఏం చేస్తుంది తెలుసా? నీలో మెల్లగా ప్రవేశిస్తుంది, నీ జ్ఞానాన్ని లాక్కొని పోద్ది. ఏదైతే నీ జ్ఞానం ఉందో ఇది చేయకూడదు, ఇది శాస్త్ర ప్రకారం ఇది మంచిది కాదు అనేసి నీ జ్ఞానం చెప్తుంటుంది. కానీ దాని తాలూకా బలం ఎక్కువైపోయిందంటే దాని వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. నీ దగ్గర మంచి అనే ఏదైతే గుణం ఉందో ఆ గుణాన్ని అది దొంగిలించి పారిపోతుంటుంది. అందు గురించి అది ఎప్పుడైతే నీలో వచ్చిందో దాన్ని దగ్గరికి చేరనివ్వకుండా దాన్ని దూరంగా త్రోలుతూ ఉంటే నీ తాలూకా జ్ఞానం అభివృద్ధి అవుతుంటుంది. నీ జ్ఞానం అభివృద్ధి అవ్వాలంటే ఆ విధంగా నువ్వు చెయ్యాలి. లేకపోతే నీకు ఇంకొక వైపు తీసుకెళ్ళి పాపకార్యాలు చేయిస్తుంది. ఎందుకు? నీ తాలూకా కోరిక లేదు, ఆ కోరిక తీరాలి. ఆ కోరిక తీరాలంటే 99 అబద్ధాలు ఆడాలి, ఎవరినో ఏదో ఒక మోసం చేయాలి. ఒకటి కాదు, ఆ కోరిక తీరకపోతే నీ తాలూకా మైండ్ పాడవుతుంది, నీకు భ్రష్టుని చేసేస్తుంది, నీలో ఉన్న జ్ఞానాన్ని పూర్తిగా తినేస్తుంది. అందు గురించి దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడే దాన్ని ఉంచాలి. ఉంచుతూ నీవు మంచి సమయాన్ని యూజ్ చేస్తూ ఉండాలి. అది ఇక్కడ చెప్పాడు. ఇంద్రియాని మనోబుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే. అది అధిష్టానం అన్నమాట, దాని నివాసస్థానం. అధిష్టానం ఉచ్యతే అంటే అంటారు. ఏతే విమోహైతి అంటే నీలో మోహితంగా చేస్తారు. అది జ్ఞానమావృత్య దేహినం, జ్ఞానాన్ని అది కప్పివేసి ఉంటుంది. అది నీ జ్ఞానాన్ని పనిచేయనివ్వకుండా అది దొంగిలిస్తూ పోతూ ఉంటుంది. అది ఇక్కడ చెప్పాడు. ఇది 41లో ఏం చేశాడు? తస్మాత్ త్వమింద్రయణ్యదౌ నియమ్య భారతర్షవా, తస్మాత్ త్వం ఇంద్రియాణి అదౌ నియమ్య భారతర్షవా, పాప్మణం ప్రజాహి ఏనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఓ అర్జున, ఏంటంటున్నాడు? ఓ అర్జున, ముందు నీ ఇంద్రియాలని నువ్వు వశపరుచుకో. అవి నీ జ్ఞానాన్ని నశించేస్తుంది. అది నీ జ్ఞాన విజ్ఞానాన్ని, నీ తాలూకా తెలివితేటల్ని అన్నిటినీ అణిచివేస్తుంది. అవి నీకు వేరే దారిలో తీసుకుని వెళ్తుంది. అందు గురించి ముందు దాన్ని వశపరుచుకో, దానికి లోనవ్వక. అది చాలా గొప్పది. దాన్ని లోనైపోయావంటే నువ్వు భ్రష్టుడు అయిపోతావు, నీలో జ్ఞానాన్ని కూడా తీసుకుపోతుంది, నువ్వు ఇంకేం పని చేయలేవు. అంటే నువ్వు ఒక పుణ్య కార్యక్రమంకి వెళ్ళలేవు, నువ్వు ఇంకా మోక్షానికి చేరుకోలేవు. నువ్వు మోక్షానికి చేరుకోవాలి అంటే దీన్ని కొద్దిగా దూరం పెట్టుకోవాలి.
అనేసి 41 తస్మాత్వం ఇంద్రియాణి ఆదౌ నియమ్య భారతర్షభా. ఆ శ్లోకం ఒకసారి చదువుకోండి. పాపాలకు తీసుకెళ్తుంది. ప్రజాహీనం జ్ఞాన విజ్ఞాన నాశనం. అంటే జ్ఞానం విజ్ఞానాన్ని నశింపచేస్తుంది అనేసి ఇక్కడ చెప్తున్నాడు. 40-41 ఈరోజు చెప్పాను. రేపు 42వ చెప్తాను. సాయిరామ్. నా వల్ల ఏమైనా తప్పులుంటే క్షమించండి.